ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు ప్రముఖ ఎడిటెక్ ప్లాట్ఫామ్ నుంచి పర్మనెంట్గా మీరు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేది కల్పిస్తున్నారు. సో మనకు కస్టమర్ రోల్ జాబ్ రోల్కి సంబంధించి అయితే అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలి. 3 lakhs per annum అయితే శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. వీడియో చూసిన వారైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ కాండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్ అండ్ వాయిస్కి సంబంధించి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ తెలంగాణ అని ఉంది. ఇక్కడ ఫుల్ టైం రోల్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ వేవ్ అంటే దాదాపు తెలియని వారు అంటూ ఎవరు లేరు. నెక్స్ట్ వేవ్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉండే బీడీఏ కానీ సిఎస్ఏ కానీ ఇప్పుడు కొత్త రోల్ అయితే దీనికైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకు కొత్త రీసెంట్లీ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది హైరింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వెంటనే వీడియో చూసిన వెంటనే అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ మనకు జాబ్ సమ్మరీ చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్లీ హైలీ మోటివేటెడ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టు ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇది వాయిస్ అండ్ నాన్ వాయిస్ రోల్కి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే మనకు ఆన్సరింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ వయా ఫోన్, ఈమెయిల్, చాట్, టైమ్లీ, ప్రొఫెషనల్ మేనర్, రీసాల్వింగ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్కలేటింగ్ టు ద అప్రోప్రియేట్ డిపార్ట్మెంట్ ఇన్ నెససరీ, మెయింటైనింగ్ అక్యురేట్ కస్టమర్స్ రికార్డింగ్ అండ్ అప్లోడింగ్ డేటాబేస్ నెససరీ. అంటే ఇదంతా ఏం లేదండి, కస్టమర్కి సంబంధించి కాల్స్కి సంబంధించి వీళ్ళు ఏదైతే కోర్స్ అయితే ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ వేవ్ వాళ్ళకి సంబంధించి వితౌట్ జీరో కోడింగ్ నెంబర్ నుంచి వీళ్ళైతే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి అయితే మీరు ప్రాపర్గా వీళ్ళకు కోర్సుకు సంబంధించి కానీ పేమెంట్లో ఇష్యూ ఏమన్నా వచ్చినా దానికి సంబంధించి వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఆ కాల్స్ అయితే మీరు లిఫ్ట్ చేసి ఈమెయిల్ రూపంలో కానీ చాట్ రూపంలో కానీ వాళ్ళ క్వైరీస్కి అయితే రీసాల్వ్ అయితే చేయాలి ఉంటుంది. ఎక్కువ మంది వీళ్ళైతే టికెట్ రేస్ చేస్తూ ఉంటారు. ఆ టికెట్కి సంబంధించి అయితే మీరు అయితే రీసాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మినిమం వచ్చేసి అయితే 6 months నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కస్టమర్స్ వాళ్ళు అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నాన్ వాయిస్ అండ్ వాయిస్ ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో, అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు, అండ్ మల్టీ టాస్కింగ్ వర్క్ అయితే చేసి ఉండాలి, అండ్ షుడ్ బి ల్యాప్టాప్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మీకు ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఇది పర్మనెంట్లీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ల్యాప్టాప్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు కూడా ఉంటుంది కాబట్టి మీరైతే చక్కగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వారానికి వచ్చేసి అయితే మీరు 6 days అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. సండే వచ్చేసి వీక్ ఆఫ్. ఇక్కడ మనకు 2 months ఇంటర్న్షిప్ అయితే ఇస్తారు. 2 months ఇంటర్న్షిప్ కంప్లీట్ కాగానే మిమ్మల్ని ఫుల్ టైం రోల్కి అయితే కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే 3 LP అని ఇచ్చారు, అంటే మీకు మంత్లీ 25,000 అయితే వస్తుంది. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్టయితే పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. ఆఫ్టర్ అయితే మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ రిక్వైర్మెంట్ కింద మీకు ఫస్ట్ మంత్ అయితే ఆఫీస్ అయితే ఉంటుంది. కమ్ టు ఫస్ట్ మంత్ ఆఫీస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. నోటీస్ పీరియడ్ అయితే 2 months. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం అప్లై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అప్లై లింక్ అనేది ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ కూడా మీ డిగ్రీ మీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఏ బ్యాక్గ్రౌండ్, స్కూల్ నేమ్ అంటే కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన అదైతే సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, మీకు వచ్చిన మార్క్స్ గ్రేడ్స్ రూపంలో అయితే సెలెక్ట్ చేసేసుకొని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యి మీ ఏదైతే రిజిస్టర్ ఈమెయిల్ అయితే ఉంటుందో దానికి సబ్మిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అప్లై చేసుకున్న వాళ్ళ కింద అప్లైడ్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో